ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజలు భక్తులకి అందరికీ ముక్కోటి దేవతల ఆశీస్సులు, దేవుడి యొక్క దీవెనలు మీ అందరి మీద ఉండాలని ఆ దేవతల్ని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. జయ శ్రీరామ్. ప్రజలు భక్తులు అందరి కోసం 16 నెంబర్ వీడియో పంపుతున్నాను. దేవుడు కార్యక్రమాలు చేస్తున్నాడు. అందువల్ల దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. భగవంతుడు ఒకే మాట చెప్పడం జరుగుతుంది. ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతానని పరమశివయ్య చెప్పడం జరుగుతుంది. భగవంతుడు కార్యక్రమం కాబట్టి దయచేసి ప్రజలు భక్తులు దైవ కార్యంలో పాల్గొనండి. మీకు భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. ప్రజల నుండి భక్తుల నుండి ఎన్ఎల్ఆర్ ఛానల్ వారికి ఫోన్లు రావటం జరుగుతుంది. పూజల గురించి అడుగుతున్నారు. నేను భగవంతుడి కార్యక్రమంలోకి రాండి అని చెప్పి పూజల గురించి భక్తుల్ని చెప్పడం జరుగుతుంది. ప్రజలకు భక్తులకు నేను చెప్పబోయేది ఒక్కటే. ప్రజలు భక్తులు మీ మంచి మనసుతో భగవంతుడికి మీ మనసులో మీ హృదయంలో భక్తి అనేది ఇవ్వండి. ఇచ్చి చూడండి. మీరు నమ్ముకున్న భగవంతుడికి కన్నీటితో పాదాలు కడగండి. మీకు భగవంతుడు మీకు మంచి చేస్తాడు. మంచి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయి. పరమశివయ్య శ్రీమన్నారాయణ భక్తులుగా మారాలంటే నా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి. మీతో నేను షేర్ చేసుకుంటాను. భగవంతుడి విషయాలు మీకు అన్నీ తెలియజేస్తాను. దైవ కార్యం గురించి చెప్పడం జరుగుతుంది. భక్తులు నిర్మలమైన మనసుతో పూజ చేసి చూడండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ పంపిన వీడియోలో నాకు పరమశివయ్య నుండి ఎటువంటి అనుభూతులు జరిగినవో అన్నీ చెప్పి ఉన్నాను. ఎన్ఎల్ఆర్ ఛానల్లో 15 నెంబర్ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన మనసులను మార్చుకొని భగవంతుడి కార్యక్రమం చెయ్యక తప్పదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల మనము అందరము బాగుండాలని కోరుకుంటున్నాడు. నాకు పరమశివయ్య కల్లోకి రావటము, స్వప్నంలోకి రావటము, భక్తి అనే కార్యక్రమాన్ని నా మీద పెట్టడం జరిగింది. మనం అందరము దైవ కార్యక్రమం చేస్తే మనల్ని చూసి ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ చాలా 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 సంతోషం పడతారు, ఆనందపడతారు. నా భక్తులు ఇంత దైవ కార్యములు అభివృద్ధి చెందినందుకు భగవంతుడు చాలా సంతోషపడతారు. అంతేకాదు భగవంతుడి యొక్క దీవెనలు ఆశీస్సులు మన అందరి మీద ఉంటాయి అని నాకు శివయ్య ఒక్కడిగా నాకు గట్టి నమ్మకం. శివయ్య మీద, శ్రీమన్నారాయణ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. పరమశివయ్య బులాశంకరుడు. అందువల్ల మనము భక్తునిగా మారితే భగవంతుడు మన మీద దీవెనలు, భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటుంది. మనము భగవంతుడి యొక్క దీవెనలు పొందాలంటే మనము భగవంతుడికి భక్తుడిగా మారవలసిందే, తప్పదు. అదైతే నిజం. అంతేకాదు మనము అందరం బాగుంటాం. మన భార్య బిడ్డలు బాగుంటారు. మన చదువులు, మన వ్యాపారాలు, మన పిల్లల చదువులు, మన బంధువుల యొక్క ఆరోగ్యాలు లాంటివి అన్నీ చాలా బాగుంటాయి. ఉద్యోగాలు బాగుంటాయి. భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. మీకు అంతా జయమే జరుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీమన్నారాయణ ప్రజల గురించి భక్తుల గురించి మంచి సందేశాలు, మంచి సూక్తులు పంపుతున్నారు. వినండి. విని మీరు దీని మీద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మనిషి యొక్క శక్తి అనేది డబ్బులు
డబ్బులో ఉండదు. మంచితనంలోనే అనేది పవిత్రతలోనే ఉంటుంది. మీరు చింతించకండి, నువ్వు ఒంటరివి కాదు, నీకు తోడుగా భగవంతుడు ఉంటాడు. నీవు ధైర్యకార్యము చేయని ధైర్యమే నిన్ను విజయమే ముందుకి నడిపిస్తుంది. భగవంతుడు నీకు అతి పెద్ద ఆయుధం. ఎంత చిన్న పని అయినా మనసు పెట్టి స్వయంగా ఇవే చేస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. జీవితంలో ధైర్యంగా ఉండు. నువ్వు భగవంతుడిని నమ్ముకో. నీకు పరమశివయ్య శ్రీమన్నారాయణ తోడుగా ఉంటారు. అప్పుడు నువ్వు దేశానికి జయించవచ్చు. నువ్వు గెలిచే మంచి నాయకుడిగా అవుతావు. అందరికీ ఆదర్శమూర్తి అవుతావు. ఓటమి గురించి చూడకు. సమస్త శక్తిని నీలోనే ఉంది. సమర్థుడు అని భావించుకోండి. మీరు ఏదైనా సాధించగలగాలంటే మీరు ఏదైనా చేయగలుగుతారు అని సాధించగలను అనే ఒక నమ్మకం, దృఢ నమ్మకం మీ దగ్గర ఉండాలి. మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వినయం లేని విద్య, ఉపయోగానికి పనికిరాని ధనము, శౌర్యం లేని ఆయుధము, ఆకలి లేని భోజనము, పరోపకారం లేని జీవితము వ్యర్థం. సాహసం చేయండి, పని చేయండి, ధైర్యముగా ఉండండి. నిరంతరం వెలుగులో ఉన్నటువంటి సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం శ్రమించే శ్రామికుని చూసి ఓటమి భయపడుతుంది. ప్రేమ, నిజాయితీ, అలాగే పవిత్రత, ఈ మూడింటికి భగవంతుడు తోడు ఉంటాడు. ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు, భయపడుతుంది. ఒక మనిషి జీవితంలో ధనం నష్టం పోతే కొంతకాలం పోయినట్టే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతారు. అవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. అలా మాట్లాడితే ప్రత్యేకతతో జీవించుతారు. ప్రశాంతతతో ఉండండి, భయపడకండి. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించుకో, దానిని లెక్క చేయకు. కాలం అనేది సమాధానం చెప్తుంది. ధైర్యంగా ముందుకి సాగిపోవు. నీ యొక్క ఆత్మశక్తిని మరలా కూడగట్టుకొని వెలుగు వచ్చి తీరుతుంది. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. నిర్ణయం మీది. అతని విజయాన్ని బయట కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. ఏం మాట్లాడాలో తెలిసిన వాడే తెలివైనవాడు. ఏం మాట్లాడకూడదు తెలుసుకోగలిగిన వాడే వివేకవంతుడు. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే ధైర్యం ఉన్న మనిషి. అందుకే దృష్టి మనసు బాధలపై ఉంచకుండా ఉండకపోవచ్చు. జీవితం ఎలాంటిదో అంటే ఎవరైనా తారుమారు చేస్తుంది. అందుకే దృష్టిని తన వైపుకి ఆకర్షించండి. దానం చేసే మీరు వృధా కాదు. ఒక్కడు బాగుంటే చూడలేకపోవడము ఉపయోగపడే పాఠశాల. అందుకే నీవు పొగడ్తలకు పొంగిపోకు. జీవితంలో ఎప్పుడు భయపడకు, ధైర్యంగా ఉండు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్ని తలుసుకుంటూ గడపాల్సిందే. అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. ఒంటరి వాడివై మిగిలిపోతాం. ఒక బంధాన్ని సంపాదించుకో. అలాగే నీవు దుఃఖాన్ని కృంగిపోకు. జీవితం అంటే ప్రశ్న, జవాబు అట కాదు. అలాగే జీవితం అంటే పూర్తించాల్సిన పొడుపు కథ కాదు. జీవితం అంటే జీవించవలసిన రహస్యం. ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటమి అనేది నిర్ణయిస్తుంది. మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి అవతల వారు పాలైపోతారు. మనకు పని లేదు. మీరు ధైర్యంగా ఉంటే చాలు. ఎన్నెలా ఛానల్ చూసే ప్రజలు, భక్తులు అందరికీ నేను చెప్పబోయేది, భగవంతుడి కార్యంలో అందరూ రాండి. మనం అందరంకి మంచి జరుగుతుంది. భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తాము. భగవంతుడు ఎంతో
ఇస్తారు. దయచేసి ప్రజలు, భక్తులు ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కింద నా ఫోన్ నెంబర్లో ఇచ్చి ఉన్నాను. మీరు ఎవరైనా భక్తులు, ప్రజలు మాట్లాడండి. ఈ దేవుడి కార్యక్రమం చేస్తాం. అందరము కలిసి భగవంతుడి యొక్క దీవెనలు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై శ్రీమన్నారాయణ.